ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. హౌ ఆర్ యూ? ప్రభు కృపలో అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. దేవుడిచ్చు గొప్ప వాగ్దానములో ఈరోజు దేవుడు మనకు చేస్తున్నటువంటి వాగ్దానాన్ని మనం చూసినట్లయితే కీర్తనలు 119 50వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఒకవేళ నీవు జీవిస్తూ మరి నెమ్మది లేదని, సమాధానం లేదని, ఇతరమైనటువంటి మరి చెడు వ్యసనాలకి గురైపోయి మరి వాటిల్లో మునిగి తేలుచున్నావేమో. నాకు నెమ్మది లేదు, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా, నాకు సమాధానం లేదు అనేసి మరి తప్పు త్రోవలు ఒకవేళ నువ్వు పడుతూ ఉన్నావేమో. వాటి వలన నీకు ఇంకా భయంకరమైనటువంటి శ్రమ నీకు కలుగుతుంది, కానీ వాటిల్లో ఎంత మాత్రము కూడా వాటి ద్వారా నీకు నెమ్మది కలగదు. అయితే నీకు నెమ్మది కలగాలంటే దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మరి నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని వాక్యము మనల్ని బ్రతికించేదిగా ఉంటుంది, మన బాధలలో మనకు నెమ్మదిచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని విను, దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని వాక్యాన్ని చదువు. నీ బాధలో దేవుని వాక్యము నెమ్మది కలిగిస్తుంది, అలాగే ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.